ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పేరట మీ అందరికీ నా యొక్క వందనాలు. పరలోకమందున్న పరమ తండ్రిని దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఒక అద్భుతమైన విషయాన్ని మొదటి భాగముగా మనం జాగ్రత్తగా విందాం. మనం అందరం కలిసి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక అద్భుతమైన అంశం ఏంటండి అంటే ఆసక్తి. ఏమండి గట్టి చెప్దాం. ఏంటంటే మనందరం కలిసి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న అంశం ఏంటి? ఆసక్తి. ఆసక్తి అనే పదానికి రెండు మంచి అర్థాలు దేవుడు మనకి బయలుపరిచారు. ఆయన మంచి అర్థాలు. ఆసక్తి అనేది బైబిల్ భాష. ఏమండి భక్తుల ద్వారా బైబిల్లో రాసిన భాష ఆసక్తి. ఆ ఆసక్తి అనే పదానికి రెండు స్వచ్ఛమైన మంచి అర్థాలిచ్చే పదాలు ఏంటండి అంటే శ్రద్ధ, రెండవది ఇష్టం. ఏమండి శ్రద్ధ, ఇష్టం. అలా కొద్ది ఇటు వచ్చేయండి నా ఎదురు వచ్చి కూర్చోండి. ఇంకా 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 ఇప్పుడు నాకు బాగా ఎదురు కనబడతారు మీరు. ఓకేనండి, రైట్. ఏమండి ఆసక్తి అనే పదానికి అర్థం ఏంటి? శ్రద్ధ లేదా ఇష్టం. ఈ విశ్వ ప్రపంచంలో ప్రస్తుతానికి క్రైస్తవులకున్న పెద్ద బలహీనత ఏంటండి అంటే వేటి మీద శ్రద్ధ చూపించాలో వాటి మీద శ్రద్ధ ఇప్పుడు చూపించటం లేదు. వేటి మీద శ్రద్ధ చూపించకూడదో వాటి మీదే శ్రద్ధను చూపిస్తున్నారు. వేటిని ఇష్టపడాలో వాటిని ఇష్టపడటం లేదు మన క్రైస్తవులు. వేటిని ఇష్టపడకూడదో వాటినే ఇష్టపడుతున్నారు మన క్రైస్తవులు. ఉదాహరణ ఏమండి, జాగ్రత్తగా ఉందాం. ఉదయాన లెగుస్తున్న మన క్రైస్తవులు ప్రార్థించాలి అనే శ్రద్ధ ఉందా అంటే చాలామందికి ఆ శ్రద్ధే లేదు. ఏమండి మరి ప్రార్థన విషయంలో శ్రద్ధ లేకపోతే ఎలా? ఏమండి అది నేను కానీ ఈ దైవ వాక్యాన్ని వింటున్న మీరు కానీ రాత్రంతా కూడా దేవుడు మనలను కంటికి రెప్పలాగా కాచి కాపాడి సంరక్షించి ఏమండి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి మరుసటి ఒక దినాన్ని ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఏమండి కనీసం ఆయన చేసిన మేలుకు, ఆయన చేసిన ఉపకారానికి ఏమండి కనీసం నోటి మాట ద్వారా కృతజ్ఞతలు తండ్రి అని చెప్పుకోవడానికైనా శ్రద్ధ ఉండాలి లేదా? ఏమండి గట్టి చెప్పండి. శ్రద్ధ ఉండాలా? లేదు. అంటే ప్రార్థించే విషయంలో క్రైస్తవులకి ఈరోజు ఏం లేదు? శ్రద్ధ లేదు. అంటే అశ్రద్ధ వచ్చేసింది. ఏమండి అశ్రద్ధ వచ్చేసింది. రెండవది మరి ప్రార్థన పట్ల శ్రద్ధ లేకపోతే దేవుని వాక్యం చదవాలనే విషయంలో కూడా ఏముండటం లేదంటే చెప్పండి మీరే, శ్రద్ధ లేదు. దేవుని వాక్యం చదవాలి అని ఇష్టమే ఏంటి, ఆ కోరికే లేదు. మరి ప్రార్థన పట్ల శ్రద్ధ లేనప్పుడు, వాక్యం చదవాలని శ్రద్ధ లేనప్పుడు, మూడవది వాక్యం వినాలనే శ్రద్ధ కూడా ఇంకేమవసరం చెప్పండి. అవునా? తినడానికి శ్రద్ధ ఉంది, త్రాగడానికి శ్రద్ధ ఉంది. ఏమండి అవునా? పనులకు వెళ్ళడానికి శ్రద్ధ ఉంది, ఉద్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఏమండి ఉపయోగము లేని వాటి పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు, వాటిని ఇష్టపడుతున్నారు, వాటిని అపేక్షిస్తున్నారు, వాటి యందే ఇచ్చ కలిగి ఉంటున్నారు. ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ ప్రస్తుత కాలం ఈ 2026వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనం ఆల్రెడీ ఏమంటే మొదటి నెల వెళ్ళిపోయింది. రెండవ నెలలో ఈరోజు ఏమండి
తారీఖు ఎంత? 20. ఈ 20 తారీఖుకి మనందరూ కూడా ఉన్నాం. ఈ 19 రోజులు కూడా వెళ్ళిపోయింది. 20 తారీఖు అంటే ఈ 20 రోజు వచ్చింది. కానీ రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. క్రీస్తు రెండవ రాకడ రెడీగా ఉన్నాడు మహానుభావుడు. క్రీస్తు రెండవ రాకడి భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో, మనము బుద్ధి కలిగిన 5 కన్యకల వలె ఏమండి శ్రద్ధాశక్తులు కలిగి, ఏమండి శ్రద్ధాభక్తులు కలిగి, శ్రద్ధాభక్తి కలిగి మనం ఉండాలి అనే ఆసక్తి ఈరోజు ఏమైపోయింది? తగ్గిపోయింది. ఆలోచించండి పని. మరి ప్రార్థించే విషయంలో, నెక్స్ట్ వాక్యం చదివే విషయంలో, వాక్యం వినాలి నేర్చుకోవాలనే విషయంలో శ్రద్ధ ఇష్టం లేనప్పుడు దేవుణ్ణి ఆరాధించాలనే శ్రద్ధ ఉంటుందంటే ఉండదు. ఏమంటే నిజం, దేవుని మహింపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి ఏమంటే హెచ్చించాలి అనే విషయంలో ఈరోజు చాలామందికి ఏం లేదంటే శ్రద్ధ లేదు. సేవకుడు వస్తున్నాడు మీ ఇంటికి, సేవకుడు వచ్చి ప్రార్థించి, ఏమంటే మనకి చర్చి బిల్డింగ్లో ప్రార్థన ఉంది, కూడిక ఉంది, మీటింగ్ ఉంది, రండి అంటున్నప్పుడు ఏమండి అబద్ధానికి కూడా చెప్పండి, అయ్యో మా సేవకులు దేవుడు మా ఇంటికి పంపించాడు కనుక మేము ఆయన మాటకు కాదు కానీ ఆయన నోటంట వచ్చి దేవుని మాటకు మేము విలువ ఇవ్వాలి అనే శ్రద్ధ ఉందా? ఏంటి ఆసక్తి ఉందా? ఏంటి ఇష్టం ఉందా? లేదు. ఆలోచించండి. చాలామంది మారిపోతున్నారు. రోజులు గడుస్తున్న కొలది ఏమంటే శ్రద్ధ కలిగి ఉండవలసిన క్రైస్తవులు, ఆసక్తి కలిగి ఉండవలసిన క్రైస్తవులు ఏమండి ఎలా మారిపోతున్నారు? శ్రద్ధ లేనివారుగా, ఏమండి ఇష్టము లేనివారుగా, ఆసక్తి లేనివారుగా చెప్పండి మారిపోతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఏమండి పరిశుద్ధుడైన పౌలు ఒక అద్భుతమైన వాక్యాన్ని రాశాడు. నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి రోమీలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని ఆత్మ ప్రేరేపణ బట్టి రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి, క్రైస్తవులకు ఏమండి ఈ విషయాన్ని రాశాడు ఆయన. ఎవరు? పౌలు. ఏమండి పౌలు గారు. ఏమని చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఏమండి 12వ అధ్యాయము వచనము 11లో ఏముందంటే, ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా జాగ్రత్తగా రండి. రోమీలకు రాసిన పత్రిక ఈ 12వ అధ్యాయం అంతా కూడా క్రైస్తవులకి కొన్ని సూత్రాలు చెప్తున్నాడు, కొన్ని సూచనలు చెప్తున్నాడు, కొన్ని భక్తి సంబంధమైన భక్తి విషయంలో ఏమండి సలహాలు ఇస్తున్నాడు పౌలు గారు. అంటే సేవకుడు అనగానే అర్థం ఏంటండి అంటే, క్రైస్తవ ఆత్మీయ భక్తి జీవితం ఏంటి క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అంటే, క్రైస్తవ ఆత్మీయ భక్తి జీవితం ఏమిటి వృద్ధి పొందేవారిగా ఉండాలి అంటే, క్రైస్తవ ఆత్మీయ భక్తి జీవితం ఒక మంచి అభివృద్ధిలో లేదంటే మంచి ఆత్మీయత విషయంలో, భక్తి విషయంలో ఏమంటే క్రైస్తవులు కూడా మనం అందరం కూడా ఎదగాలి. అవునా కదా? ఫలించాలి అంటే మనకి ఏం కావాలి అంటే, సేవకుడు ద్వారా దేవుడు మనకి కొన్ని ఏమంటే ఆత్మీయ సలహాలు, ఆత్మీయ సూచనలు, ఆత్మీయ ఏమంటే కొన్ని మంచి సూత్రాలు దేవుడు మనకి నేర్పించాలి. ఈ రోమీలకు రాసిన పత్రికలో లేదా రోమా పత్రికలో క్రైస్తవులకు కొన్ని సలహాలు పౌలు గారు చెప్తున్నారు. అందులో ఒక అద్భుతమైన సలహా ఏంటండి అంటే, జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వచనము 11లో ఏముందంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఉంది.
ఏ విషయంలో? గట్టి చెప్పండి, గట్టిగా గట్టిగా. ఆసక్తి విషయములో. అంటే మనం నేర్చుకుంటున్న అంశములో ఒక అద్భుతమైన వచనం వచ్చింది. ఆ వచనములో మన అంశము, ఆ పదం అక్కడ ఉంది. ఏమండి? అంటే ఏ అంశమైతే మనం ఏ అంశానైతే మనం వింటున్నామో, ఏ విషయానైతే మనందరం కూడా నేర్చుకుంటున్నామో, ఆ విషయంలో ఇదిగోండి ఒక పదం వచ్చింది. ఏంటి ఆ పదం అంటే ఆసక్తి. మీరు మర్చిపోకండి. ఏ శక్తి? ఆసక్తి. ఆసక్తి అనే పదానికి అర్థం ఏంటి నేర్చుకున్నాం మనం? శ్రద్ధ లేదా ఇష్టము. మీరు మర్చిపోకండి. శ్రద్ధ లేదా ఇష్టము. ఏమండి? ఆలోచించండి. అంటే బైబిల్లో దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఆసక్తి విషయముల్లో మాంద్యులు కాక అన్నాడు. ఏమి కాక? మాంద్యులు. ఏమంటే మాంద్యులు అనే పదానికి అర్థం ఏంటంటే రోమా పట్టణములు ఉన్న క్రైస్తవులారా, క్రీస్తు సంఘస్థులారా, దేవుని పిల్లలారా, ఏమండి మీరు ఏం చేస్తారంటే మీరు ఎలా ఉండకూడదంటే సలహా చూడండి, సలహా. మీరు ఎలా ఉండకూడదు అంటే ఆసక్తి విషయం మీరు వెనకబడేవారుగా ఉండొద్దు అన్నాడు. అంతే. ఆసక్తి విషయంలో ఏమండి దేవుడంటే దేవుని విషయంలో శ్రద్ధ చూపించే విషయంలో, వాక్యం పట్ల శ్రద్ధ చూపించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, వింటున్నారు జాగ్రత్తగా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, ఏమండి వాక్యాన్ని చదివే విషయంలో, ఏమండి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏం చెబుతుందో దాన్ని పాటించే విషయంలో మీరు ఏమండి ఇవన్నీ చేయాలంటే మనకేముండాలి? ఆసక్తి ఉండాలి. మరి ఆ ఆసక్తి విషయంలో మీరు ఏమి కాకూడదంటే మాంద్యులు కాకుండా ఉండండి అంటున్నాడు. ఏమంటే అంటే అర్థమేంటి? ఆసక్తి చూపించే విషయంలో మీరు వెనకబడేవారుగా ఉండొద్దు. 1. 2 వెనకంజు వెయ్యొద్దు. 2. 3 ఆసక్తి విషయంలో మీరు ఏమండి దూరంగా మీరు ఉండొద్దు. ఆసక్తి విషయంలో మీరు దగ్గరగానే ఉండండి. ఆసక్తి చూపించే విషయంలో మీరు ఏమంటే శ్రద్ధ కలిగే క్రైస్తవులుగా ఉండండి. ఆసక్తి చూపించే విషయంలో ఇష్టపడండి, ఇష్టముగా చెయ్యండి, అపేక్ష కలిగి ఉండండి, ఇచ్ఛ కలిగి ఉండండి. ఏమండి ఇది సలహా కాదా? మరి ఇటువంటి సలహాలు, సూచనలు, ఇటువంటి సూత్రాలు ఏమండి మనందరికీ కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు. మరి ఈ పాఠాలు నేర్చుకోవడానికి రండి అని పిలుపు వచ్చిందా లేదా? రాత్రి మీ ఇంటికి ప్రతి ఒక్కరికి పిలుపు వచ్చింది. చెప్పండి గట్టిగా, కాదా? నా ద్వారా దేవుడు పిలిచాడు, రండి రండి రండి, వినండి వాక్యం. ఎందుకంటే అంత్యకాలపు మేలుకొలుపు చివరి గడియలో మనం అందరూ ఉన్నాం. ఈ చివరి గడియలో మనం అందరూ ఉన్నాం. క్రీస్తు రాకడ క్రీస్తు రెండవ రాకడలో మనమందరం ఉన్నాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా మనకి ఆపద వస్తుందో తెలియదు. ఎవరిని బట్టి వస్తుందో తెలియదు. అందుకే మనం ఏం చెయ్యాలి అంటే మన భక్తి విషయంలో, నా సేవా పరిచయ విషయంలో నేనైనా సరే వాక్యం చదివే విషయంలో కావచ్చు, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో కావచ్చు, వాక్యాన్ని చక్కగా రాసుకునే విషయంలో కావచ్చు, లేదా వాక్యాన్ని ప్రకటించే విషయంలో కావచ్చు, నేను కూడా ఎలా ఉండాలి? ఆసక్తి చూపించేవాడు ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ ఆసక్తికి నేను కూడా మాంద్యుని కాకుండా ఉండాలి. నేను ఉండాలి, మిమ్మల్ని కూడా ఉంచాలి. అవసరమైతే నేను ఉంటున్నప్పుడు మీరు లేకపోతే కంపల్సరీగా నేను మిమ్మల్ని ఖండిస్తాను, వాక్యాన్ని చేత పట్టుకొని మిమ్మల్ని గద్దిస్తాను, వాక్యాన్ని చేత పట్టుకొని మీకు బుద్ధిని చెప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన బాధ ఏంటి? దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుని యొక్క కోరిక ఏంటంటే అంటే నా పిల్లలు, వినండి, నా పిల్లలు నా విషయంలో వారి మరణ పర్యంతము వరకు, వారు చనిపోయినంత వరకు కూడా అన్ని విషయాల్లో ఆసక్తి చూపించే క్రైస్తవులుగా, ఆసక్తి చూపించే పిల్లలుగానే ఉండాలి. ఉందా శ్రద్ధ అంటే ఆలోచించండి. మీరు ఆలోచించండి, ఉందా శ్రద్ధ? లేదండి.
శ్రద్ధ లేదు. మీరు ఆలోచించండి. పోనీ శ్రద్ధ లేకపోతే ఎలా? ఏమండి, వ్యాపారం చెయ్యాలి, శ్రద్ధగా వ్యాపారం చేసేవారు ఉన్నారు, శ్రద్ధగా ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, శ్రద్ధగా కూలి పనులకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అందులో చూపించే ఆసక్తి వినండి, దేవుని పరంగా ఎందుకు చూపించట్లేదు? రోజుకి ఒక 100 రూపాయలు కూలి డబ్బులు సంపాదించుకునే విషయంలో ఏమండి శ్రద్ధ చూపించే క్రైస్తవులు శక్తి కలిగిన వాక్యాన్ని వినాలని, జీవము కలిగిన వాక్యం వినాలని, జుంటే తేనె దారుల కంటే మధురమైన వాక్యాన్ని వినాలని, మన ఆత్మలను రక్షించేటప్పుడు శక్తి కలిగిన వాక్యాన్ని వినాలని, సాత్వికమైన వాక్యాన్ని అంగీకరించాలని ఎందుకు లేదా ఆ శ్రద్ధ? మనం చేసిన తప్పే కదండి, గట్టి చెప్పండి. మనం చేసిన పాపమేనా? తప్పే, పాపమే, మాటికి పాపమే. ఏమంటే ఇంత మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఇంత మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఏమంటే ఇది ఎవరి సమయం? దేవుని సమయం. ఇది మనకి ఎవరిచ్చిన అవకాశం? దేవుడిచ్చిన అవకాశం. ఏమంటే దేవుడిచ్చిన అవకాశాన్ని, ఏమంటే దేవుడిచ్చిన సమయాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకోవలసిన క్రైస్తవులుగా ఉండవలసిన మనం దుర్వినియోగము చేసుకుంటూ, ఏమంటే జ్ఞానులుగా ఉండవలసిన వారు అజ్ఞానులుగానే మారిపోతున్నారండి. ఒక మాట చెప్పనా ముగించే ముందు? క్రీస్తు సంఘములోనికి క్రైస్తవులుగా సభ్యత్వాన్ని పొందిన ఆ రోజుల్లో, అంటే మన భాషలో ప్రభువుని నమ్ముకున్న నూతనమైన రోజులు, కొత్త రోజుల్లో దేవుడంటే ఎంత ప్రేమ, దేవుడంటే ఎంత పిచ్చి, దేవుడంటే ఎంత విశ్వాసం, వాక్యం పట్ల ఎంత శ్రద్ధ, వాక్యం వినాలని ఎంత ఆసక్తి, ఏమంటే సేవకులంటే ఎంత గౌరవము. అవునా? ఇప్పుడు కొద్ది సీనియారిటీ పెరిగింది, అనుభవం వచ్చేసింది. ఏమండి దేవుని మనసు సగానికి సగం అర్థమయ్యింది, సేవకుల గురించి కూడా అర్థమైపోయింది. అందుకే పర్వాలేదు దేవుడు ఏమి చేయడు అనుకుని మనం ఏం చేస్తున్నామంటే ఆసక్తి చూపించవలసిన మనము ఏమండి మాంజులైపోతున్నాం. మనం అంటే శ్రద్ధ చూపించే విషయంలో, ఆసక్తిని చూపించే విషయంలో, ఆసక్తిని కనపరిచే విషయంలో, ఏమండి శ్రద్ధని కనపరిచే విషయంలో దూరం అయిపోతున్నాం మనం. ఏమండి వెనకబడిపోతున్నాం మనం, వెనకంజ వేసేస్తున్నాం మనం. మీరు ఆలోచించండి. అవునా? ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న మంట, గట్టి చెప్పండి, ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న ఆ బాధ్యత ఇప్పుడు మనకి లేదు. ఒకప్పుడున్న భారం, ఏ భారం? సువార్త ప్రకటించాలి, ఒకటి వాక్యం వినాలి, భారం, బాధ్యత, వాక్యం నేర్చుకోవాలి, నేర్చుకునే వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. ఏమండి అవునా? దేవుని మహిమపరచాలి, క్రీస్తును ప్రకటించాలి. ఒకప్పుడున్న ఆ పిచ్చి, ఒకప్పుడున్న ఆ యొక్క కోరిక ఇప్పుడు ఏమైపోయిందంటే మనమే వాటిని చంపుకున్నాం. ఏమంటే శ్రద్ధ చూపించవలసిన మనం, ఆసక్తి చూపించవలసిన మనం, ఈ ఆసక్తి ఏమైపోయిందంటే ఆవిరైపోతుంది. మీరు ఆలోచించండి, ఏమైపోయింది? ఆసక్తి ఆవిరైపోయింది. ఎందుకు ఆవిరైపోయింది? ఎవరిని బట్టి ఆవిరైపోయిందంటే ఒక్కసారి ఇంతవరకు దేవుని చూసిన మనం, వాక్యం పట్ల వాక్యాన్ని చూస్తున్నా మనం, ఒకేసారి అపవాదిగాడు ఎవరిని చూపించాడంటే లోకాన్ని చూపించాడు. కనుక ఈ లోకములోనికి వెళ్ళిపోయిన వారందరూ కూడా వారిలో ఏం చచ్చిపోయింది అంటే ఆసక్తి చచ్చిపోయింది. ఇవన్నీ మళ్ళా చెప్తున్నాను మీకు. ఆసక్తి ఎప్పుడు చచ్చిపోయిందో ఆత్మకు కూడా ఏమైపోద్ది అంటే చల్లారిపోద్ది. మళ్ళీ ఆసక్తి చచ్చిపోతే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్నాం, దేవుడు పెట్టాడు ఆత్మ. ఈ ఆత్మ ఏమైపోతుందంటే చెప్పండి, చల్లారిపోతుంది. అంటే మన భాషలో మన మనస్సులో ఉన్న దేవుని పట్ల ఉన్న విశ్వాసం చల్లారిపోతుంది. మన మనస్సులో ఉన్న, మన హృదయంలో ఉన్న దేవుని పట్ల, వాక్యం పట్ల, పరలోకం పట్ల ఏమండి కొన్ని సత్క్రియలు చేయాలనే ఆ ధ్యాస ఏమైపోతుంది అంటే చచ్చిపోతుంది. ఇంతవరకు హృదయములు దాచుకున్నాం, హృదయములను భద్రం చేసుకున్నాం, ఏమండి కానీ ఇప్పుడు లేదు. ఆసక్తి ఆవిరైపోయింది. ఆసక్తి ఏమండి ఆవిరైపోతే ఆత్మ
ఏమండి తీవ్రత తగ్గిపోతుంది. ఆత్మ తీవ్రత అంటే వేడి. ఆత్మకు అంటే ఆత్మ మండింపబడవలసిన ఆత్మ ఏమైపోయింది? చల్లారిపోయింది. అదే చెప్పాడు పౌలు గారు. ఏమండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సేవించాలా? గౌరవించాలా? ఏమండి ఆయనకు మర్యాద ఇవ్వాలా? ఎందుకు గౌరవించాలి యేసు ప్రభుని? ఎందుకు ఆయనకు మర్యాద ఇవ్వాలి? ఎందుకు ఆ క్రీస్తుని ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు క్రీస్తుని క్రీస్తు పట్ల ఎందుకు మనకు అంత ఆసక్తి ఎందుకు చూపించాలంటే ఒకటే ఇదిగోండి. ఏమైంది చెప్పండి? మనందరి పాపముల కోసం తన పంచ ప్రాణాలనే అర్పించాడు యేసయ్య. అంత గొప్ప దేవుడు ఇప్పటికొచ్చి మనకెవరు ఉన్నారా? చెప్పండి గట్టిగా. ఎవరు కనబడదండి ఇప్పటికొచ్చి. నేను వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, ఇతిహాసాలు ఇవన్నీ పఠించాను, ఇవన్నీ చదివాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామ్యవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలన్నింటిలో కూడా నేను పఠించాను. మీరు నమ్మండి, తెలుసు కదా మీకు. కానీ ఎక్కడ కూడా వినండి, సత్యమైన దేవుడు నాకెక్కడ కనబడలేదండి. ఆయన ఒక్కడే. ఈ మాటలు చెప్తున్న పౌలెవరు? ఇప్పుడు ఈ మాటలు రోమాపట్నంలో ఉన్న సంఘానికి చెప్తున్న ఈ పౌలెవరండి? ఒకప్పుడు క్రైస్తవులను హింసించినవాడు, క్రైస్తవులను చంపినవాడు, క్రైస్తవులను బాధ పెట్టినవాడు, భయంకరమైన మూర్ఖుడినా. అంతటి మూర్ఖుడే. చెప్పండి, అంతటి మతం అంటే పిచ్చి, మత పిచ్చి పట్టిన మతోన్మాది. ఒకప్పుడు ఉన్మాది అంటే అర్థమే తెలుసా? మనుష్యులను అర్ధాంతరంగా చంపినవాడు. అంత అటువంటి ఈ సౌలు నా యేసయ్య పౌలుగా మార్చేశాడు. పాత జీవితాన్ని చంపేశాడు, నూతనమైన జీవితాన్ని మన ప్రభువైన యేసయ్య పౌలు గారికి ఇచ్చారు. అందుకే అయ్యో నా పాత జీవితంలో నేను ఎంత భయంకరమైన పాపిగా ఉన్నానో, ఇప్పుడు ఈ నూతన జీవితంలో నూతన స్వభావం కలిగి ఉండాలి, నూతన స్వభావం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, నూతన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, నూతన సేవ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అని నూతన వ్యక్తిత్వం పట్ల నేను ఆసక్తి కలిగి ఉండాలి. సంఘానికి కూడా ఆ ఆసక్తి అనే పాఠాన్ని నేర్పించాలి అనుకున్నాడు. అందుకే ఇక్కడ ఈ 12వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రభువునందు ప్రేమ దేవుని సంగమా, కొన్ని సలహాలు, కొన్ని సూచనలు, మంచి విషయాలు సంఘానికి నేర్పిస్తున్నాడు. అందులో ఏదో ఒకటి ఆసక్తి విషయంలో దయతో మీరు మాంద్యులు కాకండ్రా బాబు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆసక్తి చూపించే విషయంలో మీరు వెనకబడి ఉండొద్దు. తినే విషయంలో వెనకబడి ఉంటారా? గట్టి చెప్పండి, ముగిస్తాను. తినే విషయంలో వెనకబడి ఉంటారా? ముందు తింటాం, వేగంగా తింటాం. పడుకునే విషయంలో వెనకబడి ఉంటామా? చాలా తొందరగా పడుకుంటూ పోతాం. మాట్లాడే విషయంలో వెనకబడి ఉంటామా? అందరికంటే ముందు మనం ఏదో మాట్లాడియాలి. ఆలోచించండి. పోనీ ఆలోచించే విషయంలో వెనకబడి ఉంటామా? లేదు, ముందు పనికిమాల ఆలోచనలు మనకి వస్తాయి. ఆలోచించండి. కానీ ప్రార్థించే విషయంలో చెప్పండి ఆసక్తి కోల్పోయాం. పాటలు పాడే విషయంలో ఆసక్తి కోల్పోయాం. వాక్యం చదవాలని ఆసక్తి కోల్పోయాం. వాక్యం నేర్చుకోవాలని, వినాలని విషయంలో ఆసక్తి కోల్పోయాం మనం. అలా కోల్పోతే ప్రభువుని ప్రేమ దేవుని వరలారా, ఆత్మయందు తీవ్రత కూడా ఏమైపోద్దంటే తగ్గిపోద్ది, చల్లారిపోద్ది. ఆత్మ తీవ్రత తగ్గిపోతే ప్రభువుని మనం సేవించలేం, ప్రభువుని మనం ఘనపరచలేం, ప్రభువుని మనం ఆరాధించలేం, ప్రభువుని మనం స్తుతించలేం. మళ్ళంటప్పుడు మనం ఏం క్రైస్తవులం చెప్పండి? ఏం క్రైస్తవులం? మనం నామకార్థ క్రైస్తవులం. అవసరానికి మాత్రమే దేవుణ్ణి ఆరాధించే క్రైస్తవులం, అవసరానికి మాత్రం దేవుడి దగ్గరికి వచ్చే క్రైస్తవులం, అవసరానికి మాత్రం ప్రార్థించే క్రైస్తవులం, అవసరాన్ని బట్టి
అవకాశవాదులుగా మారిపోయిన క్రైస్తవులు తప్ప ఏమండి ఆత్మ తీవ్రత కలిగిన క్రైస్తవులుగా ఏమండి మనం లేం. ఒప్పుకుంటున్నామని మన దేవుడి దగ్గర ఒప్పుకోవలసిందే. ఒప్పుకోకపోతే దేవుడే తన వాక్యం చేత ఏమండి మనలను ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి పని అది. పరిశుద్ధాత్ముడు కూడా మనతో ఎందుకుంటున్నాడు తెలుసా? పాపము చేయకుండా మనం ఉండాలి. ఒకవేళ తెలుసో తెలియకో ఆలోచనలో ఆలోచనలో పాపం చేసిన, అయ్యో నువ్వు చేసింది పాపమురా బాబు అని ఒప్పింప చేస్తాడు. నిన్ను పశ్చాత్తాపడే విధంగా చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని పని. అంత గొప్ప పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మని ఎదిరించి పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచి మనం వెళ్ళిపోతున్నామంటే మీరు నమ్మండి. నిజం చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ నేనెంత బాధపడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. మీరు ఆలోచించండి. అందుకే మంచి సలహా ఇచ్చాడు. మంచి ఏమిటంటే బలపరుస్తున్నాడు, ఆదరణ కలిగే మాట చెప్తున్నాడు పౌలు. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. కనుక ప్రభు చిత్తమైతే మరలా మిగతా భాగం ఆదివారం మరలా మనం నేర్చుకుందాం. ఎందుకంటే చాలా పెద్ద మంచి జ్ఞానంతో కూడుకున్న మాటలు, మన భక్తి జీవితానికి ముడిపడే మాటలు, మన భక్తి జీవితాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే మాటలు, మన భక్తి జీవితాన్ని మండింపచేసే మాటలు, మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిత్వ జీవితాన్ని రగిలించే జ్వాలవి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదా అని ఇరిమియా గ్రంథకర్త, ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మహత్తు కలిగిన మాట, మహోన్నతమైన మాట. ఎంత గొప్ప మాటలు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాం దేవునికి స్వరక్షమించాలి. వెళ్ళిపోవాలనుకుంటున్నాం దేవుని దూరంగా, వెళ్ళిపోవాలనుకుంటున్నామండి వ్యాపారాలకి, ఉద్యోగాలకి, కూలి పనులకి. చెప్పండి పని ఒకవేళ ఈరోజు మనకి ప్రార్థన లేకపోతే మీరు వెళ్ళిపోయినా దేవుడు కూడా మిమ్మల్ని ఏమనడు. మీకు తోడుగుంటాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, నడిపిస్తాడు, ఆదుకుంటాడు. దేవుడిచ్చిన సేవకులు పంపించాడు. ఏం చేయాలి సంఘం? వాక్యం వినాలి. అలా వినాలి అంటే మనలో ఏముండాలంటే చెప్పండి, ఏముండాలి? ఆసక్తి ఉండాలి. శక్తి కాదు, ఆసక్తి ఉండాలి. అంటే శ్రద్ధ ఉండాలండి. శ్రద్ధ లేకపోతే చెప్పండి ఇంకా మన పని అవ్వచ్చు. కనుక ఆసక్తి విషయంలో ఇక్కడ నుండి మనం వెనకబడేవారు ఉండకుండా ఆసక్తి విషయంలో అందరికంటే ముందు వరుసలోనే మనం ఉండాలని ఆశిస్తూ ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.